వీకెండ్ వస్తే మా ఇంట్లో ఇష్టంగా చేసుకునే టిఫిన్ పూరి. ఆ పూరీలోకి నేను చేసే స్టైల్లో కర్రీ ఎలా చేస్తానో ఒకసారి మీకు చూపిస్తాను. మీరు ట్రై చేయండి. ష్యూర్ యూ విల్ లవ్ దిస్ కర్రీ. ప్యాన్లో ముందు ఆయిల్ తీసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. దాంట్లోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఈ కూర మొత్తం మీద పచ్చిమిర్చితోనే ఘాటు వస్తుంది. కారం యాడ్ చేయం కాబట్టి పచ్చిమిరపకాయలు ఉన్న ఘాటుని బట్టి మీరు తినే ఘాటుని బట్టి పచ్చిమిరపకాయలని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులో ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఆనియన్స్ ఎక్కువ మగ్గాలి, వాటర్లో ఉడకాలి. అంతేగాని ఎక్కువ ఫ్రై అయిపోయి బాగా స్మాష్ అయిపోవాల్సిన అవసరం లేదు. అలా అయితే కూర అంత టేస్ట్ రాదు. దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. నేను చేసే ఈ పూరీ కర్రీలోకి పచ్చి బఠానీ వేస్తాను. ఇవి నాకు ఇక్కడ ఫ్రోజన్ దొరుకుతాయి కాబట్టి నేను కొన్ని ఫ్రోజన్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్ మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో కొన్ని పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ పోసుకోండి. నేను ఈ కర్రీలోకి ఆలూని ముందే ఉడకపెట్టేసి పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పోసిన వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మనం వేసిన వాటర్ సగం పైగా అయిపోయిన తర్వాత దీంట్లోకి శనగపిండిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండిని వాటర్తో కలిపి యాడ్ చేసుకోండి. నా దగ్గర శనగపిండి లేదు, ఇండియన్ స్టోర్కి వెళ్ళే టైము లేదు. అందుకనే నేను పుట్నాల్ని మిక్సీ చేసేసి ఆ పౌడర్లో వాటర్ కలుపుకొని యాడ్ చేసుకున్నాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర శనగపిండి లేకపోతే టైంకి ఇలా ట్రై చేయండి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకి కర్రీ దగ్గర అవుతుంది. అలా దగ్గర అయినప్పుడు దీంట్లో సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియోస్.